ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి డాక్టర్ డోలా వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. మహిళల్ని ప్రోత్సహించేందుకు స్మార్ట్ కార్డులను వారి పేర్లపై మంజూరు చేస్తున్నామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులపై అన్ని వివరాలు ఉండేలా రూపొందించామని క్యూఆర్ కోడ్తో అన్ని వివరాలు తెలుసుకోవచ్చున్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మందికి స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనార్దన్, కలెక్టర్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ కార్డులతో పాత సమస్యలకు పరిష్కారం లభిస్తోందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. చాలా మందికి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి రేషన్ కార్డు ఇంత చిన్న మొత్తంలో జేబులోనూ ఆడవాళ్ళకైతే పర్సులోనూ పెట్టుకునేటువంటి ఈ చిన్న ఆధార్ రేషన్ కార్డుని స్మార్ట్ కార్డ్ అని చెప్పించారు. ఈ కార్డు మీద అన్ని వివరాలు ఉన్నాయి. మీ షాప్ ఎక్కడ ఉంది, షాప్ అడ్రస్ ఎక్కడ ఉంది, మీ నంబర్ ఉంది, తర్వాత మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. అదేవిధంగా మీకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫోన్ చేయాలంటే 1967 నంబర్కి ఫోన్ చేయాలి, అది కూడా ఉంది. దాంతోపాటు ఫోటో కింద ఒక స్కాన్ కోడ్ ఉంది. ఇది స్కాన్ చేశారు ఇప్పుడే. ఈ కార్డు పాలపర్తి నాగేంద్రం గారు వాళ్ళది దారావారితో షాప్ నెంబర్ 32. ఆ కార్డు స్కాన్ చేస్తే వాళ్ళ డేటాలో చూసుకుంటే ఆవిడ ఈ నెలలో 5వ తేదీ అక్టోబర్ 5వ తేదీన బయోమెట్రిక్ ఏలుముద్ర వేసి తీసుకున్నారు. 15 కేజీల రైసు, 1 కేజీ చక్కెర తీసుకున్నారు. అదేవిధంగా పోయిన నెలలో కూడా తీసుకున్నారు. అది మొత్తం కూడా స్కాన్ చేస్తే మీరు తీసుకున్నది లేదు, ఏ షాపులో తీసుకున్న వివరాలు ఇందులో వస్తాయి. ఈ కార్డు మీకు అనుమానాలు వస్తాయి. ఇంట్లో పెళ్ళైనా కొత్త వాళ్ళు చేర్చుకోవాలన్నా ఏదైనా వాళ్ళని కారణాల మీద తొలగించాలనుకున్నా వాళ్ళు ఎలా చేయాలంటే ఈ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంకి వెళ్ళి ఆ సచివాలయంలో మీరు మార్పులు అంటే దానికి సంబంధిత అధికార సంతకాలు పెట్టి పెళ్ళైనా కానీ తొలగింపులు కానీ సంతకాలు పెట్టిస్తే అప్డేట్ చేసిన తర్వాత మీరు అక్కడే కొత్తగా మనకి స్మార్ట్ రైస్ కార్డ్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎర్లియర్గా మనకి ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ బదులుగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ గవర్నమెంట్ అందరికీ కూడా తయారు చేసి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ కూడా అందజేసే కార్యక్రమం జరుగుతుంది. అందరూ ఈ స్మార్ట్ కార్డ్ గురించి చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక స్మార్ట్ కార్డ్ అని అంటే ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ది కార్డ్. ఇంతకుముందు మనకి రేషన్ కార్డు ఇచ్చినప్పుడు పెద్ద సైజు ఉండేది, అది కూడా ఒక లామినేటెడ్గా ఉండేది. క్యారింగ్ కూడా మనకి కొంత ఇబ్బంది ఉండేది. అదేవిధంగా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటే అక్కడే మనం తీసుకునే తప్ప ఒక వేరే చోటకి ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే కనుక ఎక్కడైనా పనులకు వెళ్ళిపోయినప్పుడు కానీ